ఇంకా అలాగే కూర్చున్నావే, వెళ్ళి స్నానం చేసి పెదనాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో, వెళ్ళు. వచ్చి సోదరా మనసుకి ఏమైందిరా ఒళ్ళు తోమలా పౌడరుయ్యలా మరి ఇంతలోనే ఎంత డేంజర్ అయిపోయారా ఏమి సోదరా మనసుకి ఏమైందిరా తెరుచుకుంటే కలలాయే అవి మోసుకుంటే ఎదవినరాయి సరికొత్త ఊపు వచ్చి మనసు నిలవదాయే కారు రోడ్డు సారు హోటలాయి మంచి నీళ్ళ ఓల్డ్ మధురమ్మాయి కారు హెడ్డులైతే కన్ను కొంటే చూపులాయే పువ్వే నవ్వై పొయలులికించేస్తుంటే గుండె గువ్వై హరి దూసుకుపోతుంటే పంత కైపేలే సోదరా బొత్సు ఎమకోరాయే నీవు తాచుడే ఎనట్టు విడవాయే నిముషాల యుగములై నిద్ర కరువాయే క్లోజ్ ఫ్రెండ్స్ కనపడరాయే పేరెంట్స్ మాట వినపడరాయే పక్క నోట్లు కూడా పేపర్ బోట్స్ అయిపోయాయే ఏమవుతుందో కనుగొంటే వదిలితా కాలం చాచే కౌగిట్లో గిలిగిల్తా వాటి సిద్ధేస్తావా ఏమి సోదరా మనసుకి ఏమైందిరా ఒళ్ళు తోమలా పౌడరు ఉయ్యలా అరే ఇంతలోన ఎంత డేంజర్ అయిపోయారా ఎంతమంది వస్తున్నారా ముక్కలు పెడతా పోనీరా స్పీడ్ పెంచడానికి చెప్పేస్తాను ఓరక్షణ చేయకు. ఏమైందా నీకు? ఇంకా బ్యాచ్ మొదలు పెట్టలేదు, అప్పుడే వాడు తల పగలు కొట్టేశావు.
అసలుకి ఆ బ్యాచ్ కి మనకి అసలు పడి చావదు. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో. తప్పంతా నాదేరా, వెళ్ళి సారీ చెప్పేస్తా. ఏంటి ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తావా? ఒక కాలో చేసేసి చికెన్ 65 చేస్తారు. మాట్లాడు కూర్చో. అరే సుధా, మా వాళ్ళందరూ కొంచెం హుషారుగా ఉండమని చెప్పు. ఏ దమ్ము, ఇక్కడ ఆపురా. ఎందుకు? హా, ఏం చెప్పబెట్రా? మీరు వెళ్ళండి రా. వీడికి ఏమైంది అసలు? సరే ఏయ్, నీ నన్ను ఇష్టం. కొంచెంసేపు ఒంటరిగా వదిలేండి. బాబాయ్ నువ్వు పొడి బాబాయ్, వాళ్ళు వచ్చి మళ్ళా కొడతారేమో రే. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నావు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్క నుండి వెళ్ళండి. సార్ ఆయిల్ పడింది, స్లిప్ అవుతుంది, పక్క నుండి వెళ్ళండి సార్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నేనేం పెద్ద వీఐపీని కాదే, నా దగ్గర ఎందుకు ఆటోగ్రాఫ్ అడుగుతున్నారు? నువ్వు పడ్డట్టు ఇంకెవరూ పడకూడదు అనుకున్నావు కదూ. You're a good Indian guy, so that I want. ఓ, చెయ్యంత డర్టీగా. It's okay. Thank you. ఏంట్రా మీరు కూడా లేట్ గా వస్తే అలాగా? Hi, Akash. ఏ అను, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? Why? నువ్వు ఇండియాకి వచ్చి 4 రోజులు కూడా కాలేదు. Yeah? హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలుసా నీకు? Don't worry, man. అబ్బా. నువ్వు కనిపించట్లేదని అక్కడ తాది కంగారు పడుతున్నారు. వెళ్ళు, వెళ్ళు. ఫంక్షన్ నీ గురించే కదా, రా వెళ్దాం. నమస్కారం. హలో, ఇతని పేరు చంద్రమోహన్, మీ నాన్న బాల్యమిత్రుడు. ఆమె ఇతని భార్య. నమస్కారం. నిన్ను చూడడం కోసం ఊటీ నుంచి వచ్చారు. నీ గురించి నాన్నగారు అప్పుడప్పుడు చెప్తుండేవారు. అలాగా, మీ అమ్మా నాన్న పోయాకే నువ్వు మీ తాతయ్య దగ్గరికి రావాలని రాసుంది. హాయ్. హాయ్. ఏంట్రా, ఎవరిదా ఈ రోజు పార్టీ? నాదేరా, నా డార్లింగ్ కి డాక్టర్ సీట్ వచ్చింది. అలాగే బాబు. అవునురా. అయితే అమ్మాయి నీకు దక్కదురా. అరే బాలు చూసావా? ఏంటి ఇలాంటి వాడు ముట్టుకోడరా? అది కాదురా, ఆ. వాడి మధ్య అదోలా ఉంటున్నాడు, గమనించావా? అలాగా ఆ. పిలు. అరే బాలు ఇట్లారా రానంటున్నాడు ఏంట్రా? ఆడొకడు ఆడ రాడు కానీ మనం స్టార్ట్ చేద్దాం. మన బాలు అక్కడ బాధపడుతుంటే మీరు తాగి జల్సా చేస్తున్నారా? ఏంటి వాగుతున్నావు? సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మన బాలు సెలెక్ట్ అయ్యారా? ఈ రోజు బాంబేలో ఫైనల్. అది గెలిస్తే వాడి లెవెలే వేరు. వీడేం వెళ్ళలేదు. అసలు మీరేమన్నా అడిగారా? ఫ్రెండ్స్ చిచి. బాలు వాడు చెప్పేది నిజమేనా? నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు? మాట్లాడేమిటి? ఎందువల్ల కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా. ఏమైంది వీడికి? ఏమైందిరా వీడికి? ఇదిగో సుబ్రహ్మణ్యం, ఆ దోల్ మందేశ్వరుడు వచ్చాడు. ఆ సమోసాల మీద వాళ్ళ మీద గుడ్డ కప్పు. ఎవడైంది తింటాడో తెలియదు. బాలురా, ఇప్పుడే కదా ఇలా వెళ్ళాడు. ఏంట్రా ఏమైంది? ఎక్కడికి రా? ఏమైందిరా? 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 చెప్పరా ఏమైందిరా? ఆపండ్రా, ఏం చేశారు అంత కాల్ చేస్తున్నారు? అరే బాలు, మన బ్యాచ్ లో నువ్వు ఒక్కడే సైలెంట్ మీద అనుకున్నాను. నిన్ను కూడా ఒక అమ్మాయి లవ్ లో పడేసిందిరా బాబు. గవర్నమెంట్ రా, మీరు అనుకున్నట్టుగా అదేం కాదు. అమ్మాయి దగ్గర ఒకసారి డైరెక్ట్ గా మాట్లాడాలి. ఎవడితో? నువ్వెవరు? నీ పేరేంటి? నీకు నాకు ఏంటి సంబంధం? ఎందుకు నన్ను నిద్రపోనివ్వట్లేదు అని 4 మాటలు కడిగి పారేద్దాం అనుకుంటున్నాను. బాగుంది బాలు.
ఇది నవ్వులాగా అనిపిస్తుంది ఏంటి? వారి జ్ఞానదానం చేయరా. ఓకే చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసల్లా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళ ఆకారాలను బట్టి అమ్మాయి అనుకోవాల్సిందే తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పుడి ముక్కు, కొబ్బరి బొండం, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాసు సి క్లాస్. వీడి క్లాసే. నాకంటే ముందు 7 వెంటబడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ. నువ్వు లవ్ చేస్తున్నామ్మా ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3. అరే 34 ఏరియాల కుర్రాలు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు. ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు. 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. ఏంట్రా వాగుతున్నావు? నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూస్తుంటావు, మొన్న ఇంకోటి చూస్తుంటాడు, అంతకుముందు ఇంకోటి చూస్తుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది? అసలు 2,112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కడు సెల్యులార్ ఫోన్లు, సియోలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిశాచాల్లా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు. అంత ఎందుకు, ఇంకో ముక్క మారకుండా మన ఏరియాలోని మంచి ఫిగర్ చూసి లో చేసే ఓ పని అయిపోతుంది. ఏమంటా? రేట్రా, ఏరా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియని ఆ ఫిగర్ ఎవర్రా? నీ చెల్లేరా? ముక్కు మొహం తెలియని అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడకరా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయి వెళ్ళిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో నీకు బొత్తిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటరా? అది జరిగే పడేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్. మనసేమో నీ వెనుకే